హలో ఆంటీ. హలో బెట్ట. ఆంటీ ఎలా ఉన్నారా ఆంటీ? బాగున్నాం బెట్ట. బాగున్నారు. మీ పేరు ఆంటీ? ఫస్ట్ మీ పేరు చెప్పండి ఆంటీ. నా పేరు స్వర్ణ బెట్ట. ఎక్కడ ఉంటారా ఆంటీ? మేము ఈస్ట్ మారేడుపల్లి మహేంద్ర హిల్స్లో ఉంటాం బెట్ట. ఓకే ఆంటీ. ఆంటీ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారా ఆంటీ? మీరు కాళ్ళ నొప్పులు అలాంటివి ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడైతే కొంచెం బాగుంది బెట్ట, మీరు ఇచ్చిన మందుల వల్ల. ముందైతే ఇంగ్లీష్ మందులు వేసుకునేదాన్ని. ఒక్కరోజు మానేస్తే ఇంకా నొప్పి స్టార్ట్. నాకు అది గుర్తు చేపిస్తుండే ఈరోజు ట్యాబ్లెట్ వేసుకోలేదు అనేసి. ఇవి హెచ్సిఎల్ వేసుకున్నప్పటి నుండి బాగుంది. ఒకరోజు మానేసినా కూడా అయిపోతుంది. విత్ ఇది దీంతో కూడా కాల్షియం కూడా వేసుకుంటున్నాను. ఓకే ఆంటీ. ఫస్ట్ మంత్లో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటే వేసుకునేదాన్ని. ఏ వేసుకునే వాళ్ళు? హెచ్సిఎల్. ఓకే. గ్లూకోజమైన్ హెచ్సిఎల్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకునేవాళ్ళు స్టార్టింగ్ తీసుకున్నప్పుడు. మళ్ళీ అవి అయిపోయాక ఇన్ఫామ్ చేస్తే అప్పుడు ఇలా వాడుతున్నాను అని అంటే అప్పుడు 2 వేసుకోమని చెప్పారు. సజెషన్ చేస్తే ప్రొద్దున 2 ఈవినింగ్ 2 వేసుకుంటున్నాను కాల్షియం తోటి. ఇప్పుడు బాగుంది, పర్వాలేదు. ఇప్పుడైతే అంటే ఇప్పుడు నార్మల్గా నడుస్తున్నారా? ఇప్పుడు ఈ హెచ్సిఎల్ ఇంకా కాల్షియం వేసుకున్నప్పటి నుంచి మీరు అంటే ఇప్పుడు మీకు ట్రిప్లెక్స్ ఉంది కదా మీ బిల్డింగ్. ఈ ట్రిప్లెక్స్ ఎప్పుడైనా అంటే ఇప్పుడు 3 ఫ్లోర్స్ ఎక్కుతున్నారా? ఎక్కుతున్నాను, ఇప్పుడు ఎక్కుతున్నాను. అప్పుడు ఎక్కలేకపోయేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు ఆంవే గ్లూకోజమైన్ హెచ్సిఎల్ వాడక ముందు ఎక్కకపోయేవాళ్ళు, లిఫ్ట్లో వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు ఈ హెచ్సిఎల్ కాల్షియం వాడిన దగ్గర నుంచి ఆంబే వాళ్ళది వాడినప్పటి నుంచి మీరు మామూలుగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాను. 3 ఫ్లోర్స్ ఎక్కి దిగుతున్నారు ఈజీగా. మళ్ళీ ఎక్కి దిగినప్పుడు ఏమైనా ఆయాసం లాగా కానీ లేకపోతే ఇట్లా ఎలాంటి ఆయాసం లేదు, కాలు నొప్పి కూడా అంతగా లేదు, నార్మల్గా ఎక్కి దిగి. ఓకే. 2-3 సార్లు ఎక్కుతారా ఆంటీ? ఎక్కగలరా? ఇది 2 సార్లు అయితే ఎక్కుతున్నా డైలీ. ఎందుకంటే ఒకసారి పూజ చేయడానికి ఎక్కుతాను. నెక్స్ట్ అక్కడ చెట్లకు గార్డెన్లో నీళ్ళు టాప్ ఫ్లోర్లో ఎక్కేసి అవన్నీ క్లీన్ చేసి వాటర్ పోసేసి మళ్ళీ దిగుతాను. ఇదంతా పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు హెచ్సిఎల్ వేసుకున్నప్పుడు.